మనలో చాలామంది మానసిక ఒత్తిళ్లకు రకరకాల కారణాలు చెప్పుకుంటుంటాం. ఏదో విదేశీ హస్తం ఉన్నట్టుగా భావిస్తూ ఉంటుంటాం. వాళ్ళ వల్ల నాకు ఒత్తిడి, వీళ్ళ వల్ల ఒత్తిడి, దానివల్ల ఒత్తిడి, దీనివల్ల ఒత్తిడి అని ఏదేదో సాకులు చెప్తుంటాం. నిజానికి ఒత్తిడి అనేది అంతర్గతమైన విషయం. మీలో లేదా మనల్లో కలిగే ప్రతికూల భావాలే ఒత్తిళ్లకు మూలాలన్న విషయాన్ని గుర్తించండి. నా కర్మ, నా శ్రాద్ధం, నాకెందుకు ఇలా జరిగింది అనడం, లేదా అనవసరమైన భయం, ఆందోళన వ్యక్తీకరించడం, సంఘర్షణ అంటే మనసులోనే కుమిలిపోవడం, ఎటూ తేల్చుకోలేని సంఘర్షణకు గురి కావడం లాంటి అనేక సమస్యలు అంటే అంతర్గతమైన సమస్యలే ఒత్తిళ్లకు మూలాలు. మీరు అలా ప్రతికూలంగా భావించిన, ఆలోచించిన మీ ప్రతికూల దృక్పథాల వల్ల మీ శరీరంలో అడ్రినలిన్, కార్టిసోల్ అనే ప్రతికూల రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. వాటి వల్ల ఒత్తిడి కలుగుతుంది, నాడీ వ్యవస్థ కొంత వేగవంతమవుతుంది, నరాలు, గుండె అన్నీ ఇబ్బంది కలుగుతాయి. అందుకే సానుకూలంగా ఆలోచించడం ప్రారంభించండి, సమస్యలకు పరిష్కారం అన్వేషించండి, ప్రత్యామ్నాయాలు వెతకండి, ఒత్తిళ్ల నుంచి బయటపడండి, ఆనందకరమైన జీవితం అనుభవించండి.